వెరీ గుడ్ మార్నింగ్ డియర్ ఆస్పిరెంట్స్. ఇప్పటి వరకు జరిగిన డిఎస్సి ఎగ్జామ్స్ లో ఇచ్చిన ప్రశ్నలను విశ్లేషించినప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నాడు అనేది మీకు అర్థమవుతుంది కదా. మెయిన్ గా గత 3 నెలల కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. గత 3 నెలల కరెంట్ అఫైర్స్ మరియు ఇప్పటి వరకు జరిగిన పేపర్లలో ఇచ్చిన కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ప్రశ్నలు, వాటికి సంబంధించి జీకే ప్రశ్నలు కూడా కరెంట్ అఫైర్స్ కి రిలేటెడ్ గానే ఇస్తున్నాడు, కొత్తగా ఇవ్వడం లేదు సాధారణంగా. ఉదాహరణకి మొన్న ఇచ్చిన ఈ డిఎస్సి పేపర్లో ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఏ జిల్లాను చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది అని అడిగాడు. అనంతపురం జిల్లాని ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఏపీ ప్రభుత్వం కొత్తగా వచ్చిన గవర్నమెంట్ స్వర్ణ ఆంధ్ర అనే ఒక విజన్ ని ఏర్పాటు చేసుకుంది. 2047 నాటికి అంటే 2047 నాటికి అనేక రంగాలలో అభివృద్ధి సాధించడం లక్ష్యాలుగా పెట్టుకుంది. ఈ లక్ష్యాలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్ర చేయాలని. ఇప్పుడు ఆ లక్ష్యాల్లో ఒక భాగమే ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా అనంతపురం జిల్లాను చేయాలి అనేది ఆ లక్ష్యాలలో ఒకటి. అంటే ఖచ్చితంగా రాబోయే పేపర్స్ లో స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 కు సంబంధించి ఇంకా ప్రశ్నలు అడుగుతాడు, రిలేటెడ్ ప్రశ్నలు. వాటిని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. మరి జీకే పరంగా అడగాలంటే ఏ విధంగా అడుగుతాడంటే, ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఏ జిల్లాను చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని అడిగాడు కదా. మరి భారతదేశంలో ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు అని అడుగుతాడు, హిమాచల్ ప్రదేశ్ ని. అదే విధంగా రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు అని అడుగుతాడు, అది మన ఆంధ్రప్రదేశే. ఆంధ్రప్రదేశ్ మొత్తం రైస్ ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉంది. ఇది వినగానే మీకు ఒక డౌట్ రావాలి, అదేంటి మేము జీకే చదువుకున్నాం కదా, వెస్ట్ బెంగాల్ కదా రైస్ ఉత్పత్తిలో దేశంలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం అని చెప్పి. మీరు చదివింది 100% కరెక్టే. రైస్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో లేదు. ఫస్ట్ వెస్ట్ బెంగాలే, పశ్చిమ బెంగాలే రైస్ ఉత్పత్తిలో దేశంలో మొట్టమొదటి స్థానంలో ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఎందుకు పిలుస్తారంటే, కృష్ణా గోదావరి బేసిన్ ఏదైతే ఉందో ఇక్కడ వరి బాగా ఉత్పత్తి అవుతుంది. అంటే కృష్ణా గోదావరి నదీ జలాల వల్ల వరి ఉత్పాదకత ఇక్కడ చాలా ఎక్కువ. అందువలన భారతదేశంలో వరి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో లేకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాలసీకి సంబంధించి చాలా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ పాలసీ 2024 to 2029 అంటే 5 సంవత్సరాలు. ఈ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడ చూడండి, ఏ జిల్లాని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దబోతోంది అంటారు. అంటే తిరుపతి అని చాలా సార్లు తిరుపతి అంటుంది ప్రభుత్వం. ఇప్పుడేమో స్పోర్ట్స్ క్యాపిటల్ గా అమరావతిని తీర్చిదిద్దబోతున్నాము అంటున్నారు. కనుక ఇలాంటి ప్రశ్నలు అడగకపోవచ్చు. మరి ఖచ్చితమైన సమాధానం ఉన్న ప్రశ్నలు అడగచ్చు. ఆ ప్రశ్నలు ఎలా ఉంటాయి? స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ఖచ్చితంగా ఏదో ఒక సెషన్ లో వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొబైల్ అప్లికేషన్ పేరేంటి, అంటే మొబైల్ యాప్ పేరేంటి అని. అంటే జనరల్ మామూలుగానే ఇది ఇంపార్టెంట్, కానీ ఇంకా ఇంకా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ని డిజిటలైజ్ చేసి ఒక యాప్ ని రూపొందించిన మొట్టమొదటి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. ఆ మొట్టమొదటి యాప్ పేరేంటంటే క్రీడా యాప్. ఆప్షన్స్ రకరకాలుగా ఇస్తాడు, ఏపీ స్పోర్ట్స్ యాప్ అని, లేకపోతే ఇలా వేరే ఏదో రకంగా ఇస్తాడు. కానీ అచ్చ తెలుగులో క్రీడలు అంటాం కదా, క్రీడా యాప్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రశ్న రావడానికి కూడా అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒకేసారి ఒలింపిక్ గేమ్స్ కానీ, ఆసియన్ గేమ్స్ కానీ, వరల్డ్ కప్ కానీ వీటిల్లో గెలిచిన వాళ్ళకి ఇచ్చే మొత్తాన్ని రెట్టింపు కన్నా ఎక్కువగా ఒకేసారి చాలా పెద్ద మొత్తంలో పెంచేస్తారు. కనుక దీని గురించి అడగొచ్చు. ఒలింపిక్ గేమ్స్ లో అంటే, ఒలింపిక్ గేమ్స్ అంటే తెలుసు కదా, మనకి జీకేలో భాగంగా మీకు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయని కూడా అడగచ్చు. అది కూడా మాకు తెలియదా, ఒలింపిక్ గేమ్స్ ప్రతి 4 సంవత్సరాలకి జరుగుతాయి కదా అంటారేమో. కరెక్టే, ఒలింపిక్ గేమ్స్ జరిగేది ప్రతి 4 సంవత్సరాలకి. కానీ ఒలింపిక్ గేమ్స్ లో సమ్మర్ గేమ్స్, సమ్మర్ ఒలింపిక్, వింటర్ ఒలింపిక్ అనేవి ఉంటాయి. అయితే ఇందులో సమ్మర్ ఒలింపిక్ చాలా ఇంపార్టెంట్. అత్యధిక దేశాలు పాల్గొనేది సమ్మర్ ఒలింపిక్. కనుక 2 సంవత్సరాలకు ఒకసారి, 2 సంవత్సరాలకు సమ్మర్ ఒలింపిక్ జరిగింది అనుకోండి, ఇంకో 2 సంవత్సరాలకి వింటర్ ఒలింపిక్ జరుగుతుంది. అంటే సమ్మర్ టు సమ్మర్ 4 సంవత్సరాల గ్యాప్ ఉన్నా కూడా మనకి ప్రతి 2 సంవత్సరాలకి ఒక ఒలింపిక్ గేమ్స్ అనేవి జరుగుతాయి. ఒక 2 సంవత్సరాలకి సమ్మర్ గేమ్స్ జరిగితే ఇంకొక 2 సంవత్సరాలకి వింటర్ గేమ్స్ జరుగుతాయి. ఆ విధంగా అన్నమాట. సమ్మరే అత్యధిక ప్రాముఖ్యత అయినా కూడా రెండిటికి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే అమౌంట్ అయితే ఈక్వల్లే. ఒలింపిక్ గేమ్స్ సమ్మర్ గానీ వింటర్ గానీ గోల్డ్ మెడల్ 7 కోట్లు, సిల్వర్ మెడల్ 5 కోట్లు, 7-5 గుర్తుపెట్టుకోండి. అదే ఆసియన్ గేమ్స్ అయితే గోల్డ్ మెడల్ 4 కోట్లు, సిల్వర్ మెడల్ 2 కోట్లు. ఇంకా వరల్డ్ కప్ అంటే వరల్డ్ కప్ అంటే 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే వరల్డ్ కప్స్ ఉంటాయి, 2 సంవత్సరాలకు జరిగే వరల్డ్ కప్స్ ఉంటాయి. అవి మీకు 4 సంవత్సరాలకు జరిగే వరల్డ్ కప్స్ ఏంటి, 2 సంవత్సరాలకు జరిగే వరల్డ్ కప్స్ ఏంటి అని కామెంట్స్ లో పెట్టండి మీరు. నెక్స్ట్, వరల్డ్ కప్ గోల్డ్ మెడల్ 50 lakhs. 4 సంవత్సరాలకు జరిగే వరల్డ్ కప్స్ అన్నిటికీ కూడా గోల్డ్ మెడల్ కి 50 lakhs ఇస్తారు. 2 సంవత్సరాలకి ప్రతి 2 ఏళ్లకి జరిగే వరల్డ్ కప్స్ కి మాత్రం 25 లక్షలు ఇస్తారు. ఇంకా సిల్వర్ మెడల్ కి ఎంత ఇస్తారు అనేది ఇంపార్టెంట్ గా అడగకపోవచ్చు. ఒలింపిక్ గేమ్స్, ఆసియన్ గేమ్స్ బాగా ఇంపార్టెంట్ కనుక అది గోల్డ్, సిల్వర్ 2 కూడా గుర్తుపెట్టుకోవాలి.
ఇందాక అనుకున్నాం కదా మనం సమ్మర్ గేమ్సే చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే ఒలింపిక్ సమ్మర్ గేమ్స్ లో దాదాపు 206 కంట్రీలు పార్టిసిపేట్ చేస్తాయి. అదే వింటర్ ఒలింపిక్ గేమ్స్ లో అయితే కేవలం 91 కంట్రీసే పార్టిసిపేట్ చేస్తాయి. అఫ్ కోర్స్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ఒలింపిక్స్ కైనా ఒకటే అమౌంట్ ఇస్తుంది అనుకోండి ప్రైజ్ మనీ. అయితే సమ్మర్ ఒలింపిక్స్ ఎప్పుడు కూడా లీప్ ఇయర్ లోనే జరుగుతాయి. 2000 లీప్ ఇయర్ అంటే తెలుసు కదా, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి. ఆ సంవత్సరంలో ఫిబ్రవరికి 29 రోజులు ఉంటాయి కదా, ఆ లీప్ ఇయర్ ప్రతి లీప్ ఇయర్ కి సమ్మర్ ఒలింపిక్స్ జరుగుతాయి. 2016, 2028, 2024, 2028 అలాగా. అంటే మీకు ఒలింపిక్స్ సమ్మర్ గేమ్స్, సమ్మర్ ఒలింపిక్స్ ఎప్పుడు జరిగాయి అని మీకు గుర్తు లేకపోయినా, లేకపోతే ఎప్పుడు జరగబోతున్నాయి అని చెప్పి మీకు గుర్తు లేకపోయినా, ఇంచుమించుగా మీకు ఇది గుర్తుంటే లీప్ ఇయర్ లో జరుగుతాయని గుర్తు పెట్టుకుంటే మీరు ఇంచుమించుగా ఆప్షన్ పెట్టేయచ్చు అక్కడ ఆన్సర్. ఆటోమేటిక్ గా వింటర్ ఒలింపిక్స్ అనేవి ఆ లీప్ ఇయర్ కి 2 ఏళ్లు కలుపుకోవడం కానీ 2 ఏళ్లు తీసేయడం కానీ చేస్తే మీరు ఆ ఆప్షన్ కూడా పెట్టేయచ్చు. గత సంవత్సరమే 2024లోనే సమ్మర్ ఒలింపిక్స్ జరిగాయి. ఎక్కడ జరిగాయి? ప్యారిస్ లో జరిగాయి. ఇది ఒక ప్రశ్న. రెండవది 2026 అంటే 2 ఏళ్లకు మరి వింటర్ ఒలింపిక్స్ జరుగుతాయి కదా, మళ్ళీ సమ్మర్ ఒలింపిక్స్ 2028. కానీ ఇంకొక 2 ఏళ్లకు వింటర్ ఒలింపిక్స్ జరుగుతాయి కదా, అది ఎప్పుడు 2026లో అంటే మిలాన్ అంటే ఇటలీలో జరుగుతాయి. మిలాన్ మరియు కార్టినా అంటే 2 ఇటలీలో ప్రాంతాలే. రాబోయే సెషన్స్ లో ఖచ్చితంగా చాలా సెషన్స్ లో డ్యామ్ షూర్ గా అడగబోయే ప్రశ్న ఇది. ఇది నేను గ్యారంటీ ఇస్తాను. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025లో ఎవరికి లభించింది? అయితే దీని ఆన్సర్ తెలుసుకునే ముందు చాలా బేసిక్ మ్యాటర్, జీకేకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. అంటే 199 మంది అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ సంవత్సరం బుకర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అనే ఆ ప్రశ్న అలా చదువుకుంటూ వెళ్ళిపోతారు తప్ప బేసిక్ పాయింట్ తెలియకపోతే జీకేలో ఇక్కడ ఆన్సర్ తప్పు పెట్టేస్తారు. ఇక్కడ బేసిక్ పాయింట్స్ ఏంటంటే బుకర్ ప్రైజ్ అనేది యాక్చువల్ గా 2 రకాలుగా ఉంటుంది. బుకర్ ప్రైజ్ ఒకటి, రెండవది ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఒకటి. రెండు వేరు వేరు. బుకర్ ప్రైజ్, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ రెండు ఒకటి కాదు, వేరు వేరు. అంటే బుకర్ ప్రైజ్ ని పూర్వం మ్యాన్ బుకర్ ప్రైజ్ అనేవారు, ఇప్పుడు మామూలు బుకర్ ప్రైజ్ అనే పిలుస్తున్నారు. అయితే ఇక్కడ స్టార్టింగ్ అసలు ఓన్లీ బుకర్ ప్రైజ్ అనే ఒక్క అవార్డు మాత్రమే ఉండేది. అది ఎవరికి ఇచ్చేవారంటే కామన్వెల్త్ కంట్రీస్ ఉంటాయి కదా, అంటే కామన్వెల్త్ కంట్రీస్ అంటే ఏంటి అని కూడా జీకేలో ఒక ప్రశ్న ఇవ్వచ్చు. కామన్వెల్త్ దేశాలు అంటే ఏంటంటే ఒకప్పటి బ్రిటిష్ పాలిత రాష్ట్రాలని, అంటే బ్రిటిష్ ప్రభుత్వం అనేక దేశాలను వలస ప్రాంతాలుగా ఆక్రమించేసుకుని చాలా కాలం పాలించింది కదా. తర్వాత స్వాతంత్రం కోసం మన దేశంలాగే పోరాడి స్వాతంత్రం సంపాదించుకున్న దేశాలు. ఇలా ఒకప్పటి బ్రిటిష్ వలస పాలన కింద ఉన్న దేశాలన్నిటినీ కలిపి కామన్వెల్త్ దేశాలు అంటారు. అంటే బ్రిటన్ కామన్వెల్త్ గ్రూప్ అనే ఒక గ్రూప్ ని ఏర్పాటు చేసింది. ప్రతి కంపల్సరీ బ్రిటిష్ వలస పాలిత ప్రాంతంగా ఉన్న ప్రతి దేశం ఖచ్చితంగా ఇందులో అవ్వాలన్న రూల్ ఏం లేదు. వాటికి ఇష్టమైతే కామన్వెల్త్ లో ఉండొచ్చు, లేకపోతే మానేయచ్చు. కామన్వెల్త్ లో ఉండడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయని కామన్వెల్త్ లో కొనసాగుతారు. మన భారతదేశం 1950 జనవరి 26న రిపబ్లిక్ కంట్రీగా అవతరించినప్పుడు లండన్ డిక్లరేషన్ ప్రకారం నేను కామన్వెల్త్ లో కొనసాగుతాను అని ఒప్పుకుంది. పాకిస్తాన్ కూడా కామన్వెల్త్ లో కొనసాగడానికి అంగీకరించి ఇప్పటికీ కూడా కామన్వెల్త్ దేశంగా కొనసాగుతూనే ఉంది. కాకపోతే మధ్యలో అదోసారి బయటకు వచ్చేయడం, మళ్ళీ తిరిగి చేరడం జరిగింది. కామన్వెల్తే కొన్నిసార్లు దాన్ని నిషేధించి బయటకు పంపించేయడం, మళ్ళీ తిరిగి బ్రతిమాలుకుని అది లోపలికి చేరడం జరిగింది అనుకోండి. కామన్వెల్త్ లో ఉన్నంత మాత్రాన మన దేశం ఏమి సార్వభౌమత్వ దేశం కాకుండా పోదు. మన రిపబ్లిక్కే అయినా కూడా మనం కామన్వెల్త్ లో ఒక భాగంగా ఉన్నాం. బుకర్ ప్రైజ్ గురించి చెబుతూ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అనుకుంటారేమో, ఇది కూడా జీకేలో ఒక భాగం. బుకర్ ప్రైజ్ అనేది ఎవరికి ఇస్తారంటే కాదు, ఎవరికి ఇచ్చేవారంటే కామన్వెల్త్ దేశాలలో ఎవరైనా సరే రచించిన ఇంగ్లీష్ రచనలు, పూర్తిగా ఇంగ్లీష్ రచనలు ఏదైతే ఉంటాయో ఆ రచనలలో ఉత్తమమైన వాటికి కేవలం బ్రిటన్ కామన్వెల్త్ లో సభ్య దేశాలుగా ఉన్న దేశస్తులకు మాత్రమే, ఇంగ్లీష్ రచనలకు మాత్రమే ఈ బుకర్ ప్రైజ్ అందించేవారు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఎవరికి ఏ దేశం వాళ్ళకైనా ఇంటర్నేషనలైజేషన్ చేసేసారు దానిని. ఏ దేశం వాళ్ళకైనా సరే, ఏ ఇంగ్లీష్ రచనకైనా సరే ఇప్పుడు బుకర్ ప్రైజ్ ఇస్తున్నారు. మరి ఏ దేశం వాళ్ళకైనా ఇస్తున్నప్పుడు మళ్ళీ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అని కొత్తగా ఒకటి పెట్టడం ఎందుకు అంటే బుకర్ ప్రైజ్ అనేది డైరెక్ట్ ఇంగ్లీష్ బుక్స్ కి ఇస్తారు. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అయితే ప్రపంచంలో ఏ దేశంలో అయినా, ఏ భాషలో అయినా రచించిన రచనలు ఉంటాయి కదా, ఆ రచనలను ఎవరైనా ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తే అప్పుడు ఆ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ రచన గనక ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ కి ఎన్నికైతే ఆ భాషలో ఎవరైతే ఒక భాషలో రాశారో ఆ భాషకి చెందిన వ్యక్తికి, దానిని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తికి, ఇద్దరికి కలిపి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఇస్తారు. ఇప్పుడు అర్థమైంది కదా బుకర్ ప్రైజ్ కి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ కి డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ జీకే ప్రశ్న ఉంది, బుకర్ ప్రైజ్ పొందిన మొదటి భారతీయ వ్యక్తి ఎవరు అని. మీకు వెనకాల నేపథ్యం అంతా తెలియకపోతే ఆప్షన్ ఖచ్చితంగా రాంగ్ పెట్టేసే అవకాశం ఉంటుంది. బుకర్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి ఎవరు అంటే అరుంధతి రాయ్.
మరి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంటే. ఎందుకంటే అరుంధతి రాయ్ మొట్టమొదటి బుకర్ ప్రైజ్ పొందిన భారతీయ వ్యక్తి. అదే విధంగా తర్వాత కాలంలో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనే దానిని పెట్టారు కదా, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి గీతాంజలి శ్రీ. అంటే ఈవిడ 2023లోనే గెలుచుకుంది, ఈ మధ్యనే రీసెంట్ గానే గెలుచుకుంది. గుర్తుపెట్టుకోండి, బుకర్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి అని అడిగితే అరుంధతి రాయ్ అని పెట్టండి. బుకర్ ప్రైజ్ పొందిన ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి అంటే గీతాంజలి శ్రీ అని పెట్టండి. మరి సల్మాన్ రష్దీ ఉన్నారు కదా, బుకర్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి భారతీయ సంతతి వ్యక్తి అని అడిగితే సల్మాన్ రష్దీ పెట్టండి. ఎందుకంటే ఈయన అసలు భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా బుకర్ ప్రైజ్ పొందిన వ్యక్తి సల్మాన్ రష్దీనే. కానీ ఇక్కడ తేడా ఏంటంటే ఈయన భారతీయ పౌరసత్వం అన్న వ్యక్తి కాదు, ఈయన బ్రిటన్ పౌరసత్వం తీసుకొని తర్వాత అమెరికా పౌరసత్వం తీసుకున్నారు కనుక ఈయన భారతీయ వ్యక్తి కింద లెక్క రారు, భారత సంతతి వ్యక్తి కింద మాత్రమే లెక్క వస్తారు. అందు గురించి ఈ మూడు సమాధానాలు బుకర్ ప్రైజ్ కి సంబంధించినవే కనుక మూడింటిని చాలా జాగ్రత్తగా గమనించుకోండి. అరుంధతి రాయ్ అయితే మొట్టమొదటి బుకర్ ప్రైజ్ పొందిన భారతీయ వ్యక్తి, గీతాంజలి శ్రీ అయితే మొట్టమొదటి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ పొందిన వ్యక్తి, సల్మాన్ రష్దీ అంటే మొట్టమొదటిసారిగా బుకర్ ప్రైజ్ పొందిన భారతీయ సంతతి వ్యక్తి. ఎగ్జామ్స్ లో చాలా కీలకంగా ఈ పాయింట్స్ అడుగుతున్నాడు. ఏంటంటే యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, లేదా తెలుగులో అయితే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ఉంది కదా, ఇది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని రూపొందిస్తుంది. ప్రశ్న ఎలా కూడా రావచ్చు, హెచ్డిఐ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని ఎవరు రూపొందిస్తారు అంటే యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది ఈ సంవత్సరం రిలీజ్ చేసింది, 2025 డేటా రిలీజ్ చేసింది. ఆ 2025 డేటాలో భారతదేశం ర్యాంక్ ఎంత అని చెప్పి దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు చదువుతారు. అందు గురించి ఎలా అడగచ్చు అంటే 2025 నివేదికలో ఏ డేటా ఆధారంగా ర్యాంకులు ఇచ్చింది, అంటే 2023లో డేటాను తీసుకొని ఇప్పుడు ఆ రిపోర్ట్ తయారు చేసి 2025లో ఆ నివేదికలు ఇచ్చింది. మరి ఈ సంవత్సరం 2025 హెచ్డిఐ యొక్క థీమ్ ఏంటంటే ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్, పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ. చాలా వరకు థీమ్స్ లో అన్నిటిలోని కూడా ఏఐ అంటున్నాడు, అదొకటి మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రతి దాంట్లోనే పొందుపరుస్తున్నాడు. ఇప్పుడు దీని థీమ్ చూడండి, థీమ్ కూడా చాలా ఇంపార్టెంట్, అడగచ్చు ఖచ్చితంగా. ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్, పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ. ఇంకా హెచ్డిఐ ఇండెక్స్ నుంచి ఏ విధమైన ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నది అనేవి మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో ఉంటాయి, దాన్ని ఫాలో కండి. మీకు ప్రతి వీడియో కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఒకవేళ అలా లేకపోతే ఇక్కడ కింద ఉన్న 2 నెంబర్లలో పై నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా కింద నెంబర్కి కాల్ చేయండి, వెంటనే మిమ్మల్ని టెలిగ్రామ్ గ్రూప్లో కలుపుతారు. మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా నుంచి వచ్చే ప్రతి కొత్త వీడియో కూడా మీకు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం వల్ల ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే వస్తుంది. కనుక ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. డిఎస్సితో పాటు ఇంకా ఏమి కొత్త ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏమి రాబోతున్నాయి ఎగ్జామ్స్ అన్నీ కూడా డీటెయిల్గా త్వరలో మీకు ఒక వీడియో రాబోతోంది. మీరు ప్రభుత్వ ఉద్యోగి అయ్యే వరకు కూడా ఈ ఛానల్ను కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా మీ ప్రయత్నంలో ఈ ఛానల్ సహాయపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రియల్ టైం గవర్నెన్స్ మెయింటైన్ చేస్తుందో తెలుసు కదా మీకు. రియల్ టైం గవర్నెన్స్ అంటే ప్రతి పథకానికి లేదా కార్యక్రమానికి సంబంధించి లేదా ప్రభుత్వ వ్యవస్థలు ఎలా నడుస్తున్నాయో ఎప్పటికప్పుడు తక్షణ సమాచారం తెలుసుకోవడం, అదేవిధంగా రాబోయే విపత్తులు, ఉపద్రవాలు, వీటన్నిటి గురించి ముందే సమాచారం ఉండడం. ఇలా ఉండాలంటే స్పేస్ టెక్నాలజీ ఉండాలి. స్పేస్ టెక్నాలజీ ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరితో ఒప్పందం చేసుకోవాలి? ఇస్రోతో ఒప్పందం చేసుకోవాలి. ఇస్రో అంటే ఇస్రోకి అనేక కేంద్రాలు ఉంటాయి. ఇస్రో యొక్క ఏ కేంద్రంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అంటే ఇస్రోకి కేరళలో తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో శ్రీహరికోటలో షార్ ఉంది, అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఇలా భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఇస్రోకి సెంటర్స్ ఉన్నాయి కదా, మరి ఏ సెంటర్తో ఒప్పందం చేసుకుంది? ఏ సెంటర్తో అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న షార్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్తో ఒక ఎంఓయూ చేసుకుంది, అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంది. ఇది జూన్ నెలలోనే జరిగిన మూలన ఈ ప్రశ్న అడగొచ్చు. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ ప్లాట్ఫామ్ విల్ ఆంధ్రప్రదేశ్ ఫుల్లీ డిజిటలైజ్ అగ్రికల్చర్ ఫ్రమ్ ఖరీఫ్ 2025? ఇందులో ఒక జీకే క్వశ్చన్ కూడా ఉంది. ఖరీఫ్ సీజన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? జూన్ నెల నుంచి అక్టోబర్ వరకు ఖరీఫ్ సీజన్ ఉంటుంది. జనరల్ గా వ్యవసాయ రంగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు, ఇండియాలోనే మొత్తం డిజిటలైజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు పండించిన ఉత్పత్తులు ఆన్లైన్ మార్కెట్ ద్వారా అమ్ముకోవడం ఇట్లాగా. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ నుంచి, అంటే ఈ నెల నుండే ఖరీఫ్ సీజన్ నుండి పూర్తిగా వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసేస్తోంది. అది పెద్ద విశేషం ఏంటనుకుంటారేమో.
ఆఫ్లైన్ సేవలు అనేవి ఇక అందించబడవు. అంటే ఈ నెల నుంచి అగ్రికల్చర్ రంగంలో ఆఫ్లైన్ సేవలు అంటే ఇప్పుడు మీకు ఏదైనా అవసరం ఉంటే డైరెక్ట్‌గా ఆఫీసులకి వెళ్లి మాట్లాడుకోవడం, మార్కెట్‌లకు వెళ్ళడం ఇట్లా కాకుండా ఇంక అసలు ఆఫ్లైన్ సేవలు అనేవి కంప్లీట్‌గా క్లోజ్ చేసేసారు. మొత్తం ప్రతీదీ ఆన్‌లైన్ మీద నడుస్తుంది కనుక ఇది చాలా ఇంపార్టెంట్. మరి ప్లాట్‌ఫార్మ్ అడగొచ్చు. ప్లాట్‌ఫార్మ్ అంటే ఏ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ఈ సర్వీసెస్ అంటే అగ్రికల్చర్ సర్వీసెస్ అందించబడుతోంది. ఏపీఏఐఎంఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏపీఏఐఎంఎస్ 2.0. ఏపీఏఐఎంఎస్ 2.0. మీరు కేవలం నిర్ణయ ప్రశ్నలు ఇచ్చాడు. ఆ నిన్న ప్రశ్నలకు సంబంధించిన రిలేటెడ్ ప్రశ్నలు ఏముంటాయని మాత్రమే చూసుకోకండి. 6వ తారీఖున ఎగ్జామ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అనేక అంశాలకు సంబంధించి రిలేటెడ్ మ్యాటర్స్ చాలా అడుగుతాడు. ఇక్కడ గెట్ ద జాబ్ అకాడమీ ఛానల్లో మీరు ఈ వీడియోస్‌లోకి వెళ్తే చాలా చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్నాయి. కాలక్షేపం ప్రశ్నలు గాని, వ్యూస్ కోసం చేసిన ప్రశ్నలు గాని ఇందులో ఏమాత్రం ఉండవు. ప్రతి ప్రశ్న ఇంపార్టెంటే.